గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటుంది, అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ న్యూస్, ఈరోజు 22 February 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబిలిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిక్వెస్ట్ గుర్తించండి. సో జనరల్గా ఈ వార్తలను బట్టి మీ షేర్ పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో దీనికి రెవెన్యూ అండ్ లాభాల మూలంగా ఈ వార్త మూలంగా కంపెనీ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ కొద్దిగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం షేర్ కొంటేప్పుడు టెక్నికల్గా దాని లెవెల్స్ చూసిన తర్వాతనే తీసుకుంటే బాగుంటుంది ఆలోచన. ఒకవేళ మంచి కంపెనీ అయితే ఫండమెంటల్ అయితే కనీసం 6 months నుంచి 1 year టైం పెట్టుకోవాలి. అది గ్రహించండి. సో మన వార్త జరిగిన తర్వాత టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూస్తుంటే ఆ షేరు ట్రెండింగ్లో ఉందా, నెగిటివ్గా ఉందా, ఏ లెవెల్లో తీసుకోవాలనే మనకు ఉంటుంది. కాబట్టి సో వీడియో అంతమేరకు చూస్తాం భావిస్తూ ఆ వార్తలను స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈనాడులో గ్రాన్యూల్స్ ఇండియా అని ఒక వార్త వచ్చింది. గ్రాన్యూల్స్ ఇండియా మన ఫార్మస్యూటికల్ సంబంధించిన కంపెనీ. అది ఒక స్విస్ కంపెనీ 190 crore పెట్టి 100% టేక్ తీసుకుంది, సెన్నా కెమికల్స్. సో దాని మూలంగా ఈ కంపెనీకి ఫ్యూచర్లో రెవెన్యూ అండ్ లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ షేరు మండే నాడు లైమ్లైట్ వచ్చే అవకాశం ఉంది. సో మండే నాడు మార్కెట్ కొద్దిగా ఈరోజు నిన్న అమెరికా మార్కెట్ కొద్దిగా దారుణంగా పడిపోయింది. కొద్దిగా మార్కెట్ పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వార్తలు మనం గుర్తుపెట్టుకొని ముందు మార్కెట్ మంచిగా ఉన్నప్పుడు ఈ షేర్ ముందు పెరగడానికి అవకాశంగా గుర్తించాలి. సో రెండో వార్త బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం స్విగ్గీ టు ఇన్వెస్ట్ 1K crores ఇన్ ఈక్విటీస్ లాజిస్టిక్ ఇన్ 1 or more ట్రాన్సెస్ అని ఒక వార్త వచ్చింది. సో స్విగ్గీ డెవలప్మెంట్ క్యాపెక్స్ పెట్టబోతుంది. కాబట్టి ఇది స్విగ్గీకి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వార్త వేదాంత డిక్లేర్ ప్రిపేర్ బిడ్డర్ ఫర్ డైమండ్ బ్లాక్ ఇన్ మధ్యప్రదేశ్లో డైమండ్ బ్లాక్ దాని యొక్క బిడ్డర్ కింద, ఇది హైయెస్ట్ బిడ్డర్ కింద డిక్లేర్ అయిన వార్త వచ్చింది. సో దీని మూలంగా కంపెనీకి రెవెన్యూ ఇంకా మంచి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. ట్రెండింగ్ షేర్ కింద లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ జేడబ్ల్యూ ఇన్ఫ్రా ఉంది. జేడబ్ల్యూ ఇన్ఫ్రా చాలా నుంచి రికమెండ్ చేసిన ఫండమెంటల్ కంపెనీ నిన్న ట్రెండింగ్లో వచ్చేసింది. అండ్ ట్రెండింగ్లో వచ్చిందంటే బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఏదో కంపెనీలో కదలిక జరుగుతున్నట్టు ఉంది. సో మంచి కంపెనీ భవిష్యత్తులో జేడబ్ల్యూకు సంబంధించింది. కాబట్టి భవిష్యత్తులో పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం బీపీసీఎల్ సెటప్ క్యాపస్ పెట్టబోతున్నట్టు వార్త వచ్చింది. 5,500 crores యూనిట్ కోచిలో. సో బీపీసీఎల్ మూలంగా దీని మూలంగా కూడా కంపెనీకి ఫ్యూచర్ రెవెన్యూ అండ్ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందా గుర్తించండి. బీపీసీఎల్ అనేది నిఫ్టీ నుంచి తొలగిస్తున్నారు. కింది వార్త బట్టి మీకు తెలుస్తుంది. సో నిఫ్టీలో జియో ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ జొమాటో విల్ ఎంటర్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ బ్రిటన్ ఇండస్ట్రీ అండ్ బీపీసీఎల్. అంటే బీపీసీఎల్ బ్రిటన్ ఇండస్ట్రీ నిఫ్టీ నుంచి తొలగిస్తున్న నిఫ్టీ మీకు తెలుసు 50 షేర్లు ఉంటాయి. సో దాని యొక్క ఫండమెంటల్ దాని యొక్క క్యాపిటలైజేషన్, దాని యొక్క ఇంపార్టెన్స్ బట్టి అండ్ ఐడియాస్ ఉంటారు. అండ్ దాని ఇంపార్టెన్స్ పోయినా కొద్దిగా తొలగిస్తుంటారు. సో బ్రిటన్ ఇండస్ట్రీ బీపీసీఎల్ రెండు కూడా మార్చి 2025-28 మార్చ్ 28 నుంచి ఇవి తొలగించబడి జియో ఫైనాన్షియల్ అండ్ జొమాటో ఇంక్లూడ్ కాబోతుంది. కాబట్టి ఎప్పుడైతే నిఫ్టీలో అవుతుందో ఈ జియో ఫైనాన్షియల్ అండ్ జొమాటో ఇంటర్నేషనల్ కూడా దీన్ని అయిపడి కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది గ్రహించండి. దీని ప్రకారము టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రివైవింగ్ స్టేట్ టెక్స్టైల్ కమిషనర్ ఒక వార్త ట్విట్టర్ పెట్టాడు. టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రివైవింగ్ అనేది. సో దీని మీద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫండమెంటల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తుండి మన వర్ధమాన్ టెక్స్టైల్ కానీ అండ్ మన వెల్స్పన్ లివింగ్ కానీ మనం రికమెండ్ చేస్తున్నాము, అవి గుర్తించండి. రికార్డ్ టైం ప్రకారం బులిష్ షేర్ కింద కన్సల్ట్ నెలకొంది. పెయింట్ సంబంధించింది. ఈ కన్జంప్షన్ తీస్ మీద ఈ షేర్ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్రెండింగ్లో వచ్చింది, అంటే బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది ట్రెండింగ్లో అంటే మీకు తెలుసు. సో ఇది మండే నాడు పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం నొమరా టాప్ 4 బై రికమెండేషన్ ఫర్ దివ్యానికి ఇచ్చింది. నొమరా అనేది ఇంటర్నేషనల్ రికమెండేషన్ ఏజెన్సీ కంపెనీ. ఈ కంపెనీ రికమెండ్ చేసినప్పుడు షేర్ పెట్టడానికి మళ్ళీ దీన్ని అప్గ్రేడ్ నుంచి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో మనం దాని యొక్క ఫండమెంటల్స్ అంటే టెక్నికల్ చూసే కొనాలి, వాళ్ళు చేస్తారని కాదు. బట్ ఇది ఒక మనకు ఐడియా అండ్ రీసెర్చ్ అవగాహన చేయడానికి ఇది దోహదపడుతుంది. అవి ఏంటంటే ఒకటి యాక్సిస్ బ్యాంకు, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ అండ్ ఫోర్టిస్ హెల్త్ కేర్. సో యాక్సిస్ బ్యాంకు ఫండమెంటల్ బ్యాంకే, శ్రీరామ్ ఫైనాన్స్ మంచిదే, బజాజ్ ఫైనాన్స్ కొత్త లిస్ట్ అనేది ఫ్యూచర్లో బాగుంటుంది. ఫోర్టిస్ హెల్త్ కూడా చాలామంది రికమెండ్ చేస్తున్నారు. ఇది మన ఫార్మాస్యూటికల్స్ మన ఫార్మాకు సంబంధించింది డైరీ సెంటరు. సో గుర్తించండి. అండ్ నెక్స్ట్ వార్త కోల్ స్టాక్స్ అట్ పవర్ ప్లాంట్స్ రైజ్ 74% నార్మల్ లెవెల్ వార్త వచ్చింది. కోల్ ప్రొడక్షన్ చాలా పెరిగినట్టు ఒక వార్త వచ్చిన మూలంగా కోల్ ఇండియా లాంటి షేర్ పెట్టడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి.
స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఇరెడా ఉంది, IRDA. సో ఇది నిన్న 2 రోజుల నుంచి ట్రెండింగ్లో ఉంది, అంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది, అది గమనించండి. CNBC ప్రకారం నేషనల్ అల్యూమినియం, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఫోర్టిస్ హెల్త్ కేర్ ఇంక్లూడింగ్ FTSE ఇండియా ఇండెక్స్ అని మార్చి 21 నుంచి ఇది ఒక ఇండెక్స్. FTSE ఇండియా అంటారు దీన్ని. ఇది మన లండన్ ఎక్స్చేంజ్ వాళ్ళు అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని చేసిన మన ఒక గ్రూప్ తయారు చేసి అక్కడ ఉన్నారు. సో దీన్ని బట్టి ఫారినర్స్ ఈ లిస్టులు ఈ FTSE ఇండియా ఉన్న షేర్లను కొనడానికి ఎగబడతారు. అంటే ఇది ఒక సూచిక అన్నట్టు. సో అందులో నేషనల్ అల్యూమినియం, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఫోర్టిస్ హెల్త్ కేర్ ఇవి ఇలాంటివి జాయిన్ అవుతున్నాయి. కాబట్టి ఈ షేర్లు కూడా ముందు కదలికలు వచ్చే అవకాశం ఉంటుందిగా గ్రహించండి. సో ఏ వార్త అయినా మండే నాడు పెట్టడానికి కొద్దిగా ఆస్కారం ఉంటుంది. బట్ మన టాప్ కాకుండా దాని యొక్క లెవెల్ చూడాలి, టెక్నికల్గా చూడాలి. టెక్నికల్గా అది బాగుందా, ఎంతవరకు అది సపోర్ట్ చేస్తుంది అని ఇదవుతుంది. ఒక ఫండమెంటల్ కంపెనీ అనుకున్నప్పుడు లాంగ్ రన్ ఉండాలని ప్రయత్నించాలి. మనం టెక్నికల్గా ఇక్కడ చూడడానికి చార్ట్ చూస్తే మీకు దోహదపడుతుంది. చార్ట్ అనేది మనకు ఒక విషయాన్ని చెప్తుంది. మీ షేరు ట్రెండింగ్లో ఉందా, డౌన్లో ఉందా, అప్లో ఉందా అనేది. దానికి తోడుగా రెండు ఇక్కడ ఇండికేటర్స్ పెట్టాము. ఒకటి RSI అంటారు, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఈ షేర్లో స్ట్రెంత్ ఉంది లేనిది ఏర్పడుతుంది. ఈ షేర్లో స్ట్రెంత్ ఎప్పుడైతే 45 కన్నా, దీని యొక్క సూచిక 45 కన్నా ఎబో ఉంటే ట్రెండింగ్లో ఉన్నట్టు, అంటే బలం ఉన్నట్టు, స్ట్రెంత్ ఉన్నట్టు. బిలో ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 30 కన్నా కింద పోతే అది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అట్లనే ఇక్కడ మూవింగ్ ఆఫ్ చేస్తుంది 20 days, 50 days, 100, 200 days. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీని పైన ఉంటుందో పైకి పోవడానికి అవకాశం ఉంటుంది, కింద ఉన్నప్పుడు కింద పోవడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఈ మూవింగ్ ఆఫ్ కూడా చూడాలి. సో ఒక్కొక్క షేర్ను ఇప్పుడు ఇందాక చదివిన వార్తల షేర్ల గురించి మనం విశ్లేషిద్దాం. ఫస్ట్ గ్రాన్యూల్స్ ఇండియా ప్రస్తుతం 508 రూపీస్ ఉంది, లోయెస్ట్ 389 రూపీస్ అండ్ హైయెస్ట్ 729. టెక్నికల్గా ఇక్కడ RSI మనం 45 అనుకుంటున్నాము, బట్ RSI 36 ఉంది. అండ్ ఇక్కడ మూవింగ్ ఆఫ్ కింద ఉంది, అంటే ఆల్మోస్ట్ డౌన్లో ఉంది. బట్ ఇక్కడ డౌన్లో కాకుండా ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అవుతుంది, అంటే కిందకి తగ్గకుండా కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వార్త వచ్చింది కాబట్టి కొద్దిగా మండే నాడు పెరిగే అవకాశం ఉంది. బట్ ఎప్పుడైతే ఇది 567, 566 క్రాస్ అవుతుందో అప్పుడు ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే షేర్ అయితే ఫండమెంటల్ కంపెనీ నా ప్రకారంగా గుర్తించండి. నెక్స్ట్ వార్త స్విగ్గీ ఇప్పుడు కొత్తగా లిస్టింగ్ కంపెనీ, ఇంకా లాభాల్లో ఇంకా రాలేదు, అయినా ఇది ట్రెండింగ్లో ఉంటుంది. ఫ్యాన్సీ షేర్ కింద ప్రస్తుతం దీని రేటు 360 రూపీస్, లోయెస్ట్ 325, హైయెస్ట్ 617. బట్ RSI అయితే 40 ఉంది, బిలో మన లెవెల్ కన్నా 45 కన్నా ఎబో లేదు. అండ్ ఇక్కడ మూవింగ్ రాజు కొత్త షేర్ కాబట్టి మూవింగ్ రాజు 2 ఉంది, 20 and 50 days. ఇవి కూడా క్రాస్ కాలే. బట్ ఇక్కడ చూస్తే కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది, అంటే కంటిన్యూ తగ్గకుండా ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది, పెరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే 434 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి. వేదాంత ప్రస్తుతం 438 ఉంది, లోయెస్ట్ 250, హైయెస్ట్ 526. ఆల్మోస్ట్ ఇది మా ఫండమెంటల్ కంపెనీ. మన ప్రతిసారి మన వార్తల్లో చెప్తున్నాము, ఇది డీమేజ్ 4 షేర్లు రాబోతుంది. అండ్ కంటిన్యూగా 5 days పెరుగుతుంది. RSI కూడా 52 ఉంది, స్ట్రాంగ్ ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఆల్మోస్ట్ 40 పెరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఇది 438 ఉంది, 447 అయితే ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది, అంటే స్ట్రెంత్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, గుర్తించండి. JSW ఇన్ఫ్రా ప్రస్తుతం 260 ఉంది, లోయెస్ట్ 211, హైయెస్ట్ 360. ఇది మంచి కంపెనీ, చాలా మనం చెప్పుకున్నాము. JSW ఈ షేర్ ఇలాంటి ఫండమెంటల్ షేర్స్ తగ్గినప్పుడు డబ్బులు ఉంటే యావరేజ్ చేసుకున్న షేర్ కింద గుర్తించవచ్చు. టెక్నికల్గా బాగుంది, RSI 50 ఉంది. మీకు కంటిన్యూగా 2 రోజులు పెరిగింది. నిన్న కూడా ఆల్మోస్ట్ 21 రూపీస్ పెరిగింది. ఇది ఆల్మోస్ట్ నిన్న ఒక మూవింగ్ ఆఫ్ 20 days మూవింగ్ ఆఫ్ క్రాస్ ఉంది. ఇక్కడ ఇంకా 20, 100, 200 ఉంది. బట్ ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు. బట్ ఇది ఎప్పుడైతే 290 క్రాస్ అవుతుందో ఇంకెక్కువ కింద నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుందని మనం భావించవచ్చు. నెక్స్ట్ బీపీసీఎల్ నిఫ్టీ నుంచి తొలగించబడుతుంది మార్చి నుంచి. ఫండమెంటల్ కంపెనీ, డివిడెండ్ కంపెనీ, మన గవర్నమెంట్ కంపెనీ. ప్రస్తుతం రేటు 250 రూపీస్, లోయెస్ట్ 242, హైయెస్ట్ 3 cents. టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు. మీ చార్ట్స్ కూడా డౌన్ ఉంది, బట్ ఇక్కడ కన్సల్టేషన్ కనిపిస్తుంది. ఇది RSI 38 ఉంది, 45 ఉండాలి. అండ్ మూవింగ్ ఆల్స్ ఆల్మోస్ట్ ఒక 20 days మూవింగ్ ఆల్స్ క్రాస్ అయింది, బట్ ఇక్కడ మూవింగ్ ఉంది. ఇదైతే ఎప్పుడైతే 291 క్రాస్ అవుతుందో అప్పుడే ఇక్కడ బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇది షిప్ మెథడ్లో కొద్ది షేరు తీసుకోవచ్చు అని నా ఆలోచన, గుర్తించండి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుతం 233 ఉంది, లోయెస్ట్ 217, హైయెస్ట్ 394. ఇది టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బిలో 45 ఉంది.
పార్టీ ఉంది ఇప్పుడు. అండ్ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ మోడ్లో కనిపిస్తుంది. 3-4 డేస్ నుంచి కొద్దిగా పెరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఇది 297 అవుతుందో అప్పుడే పెరిగే వస్తుంది. ఇది నిఫ్టీలో అవుతుంది కాబట్టి ఇందులో కొద్దిగా ఎదుగుదల హెచ్చుతగ్గులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టు గుర్తించండి. మన రిలయన్స్కు సంబంధించిన షేర్ కాబట్టి. నెక్స్ట్ జొమాటో కూడా వార్త వచ్చింది. ఇది కూడా నిఫ్టీలో రాబోతుంది కాబట్టి ఇది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది స్విగ్గీ అండ్ జొమాటో కొత్త కంపెనీస్. కొద్దిగా రిస్క్ తీసుకున్న వాళ్ళు ఇటువంటి షేర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇటువంటి షేర్లో సిప్ మెథడ్ తీసుకుంటే బాగుంటుందని ఆలోచన. ప్రస్తుతం రేటు 230 రూపీస్ ఉంది. లోయెస్ట్ 144 రూపీస్, హైయెస్ట్ 304. టెక్నికల్గా బాగుందని చెప్పవచ్చు, స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. 50 ఉంది. బట్ కంటిన్యూ కూడా తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడ కంటిన్యూగా 5 డేస్ నుంచి పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ అవరేజ్ 245 క్రాస్ కావాలి. 244 క్రాస్ అయితే బయింగ్ ఇంట్రెస్ట్ కింద నుంచి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ వెల్స్పెన్ కంపెనీకి సంబంధించింది. వెల్స్పెన్ లివింగ్ 119 ఉంది. లోయెస్ట్ 114, హైయెస్ట్ 212. ఇది చాలామంది రికమెండ్ చేస్తారు. టెక్స్టైల్కి సంబంధించింది. ఇది ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత కింద లెవెల్ ఉంది. ఇప్పుడు 190 ఉంది. లోయెస్ట్ 114. ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి పైకి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కంటిన్యూ తగ్గిన తర్వాత కన్సాలిడేషన్ అవుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ బట్ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పలే, అది గుర్తించండి. టెక్నికల్ 45 ఉండాల్సింది 32 ఉంది. 45 ఉండాల్సింది 32 ఉంది. ఇక్కడ మూవింగ్ హౌస్ కూడా ఏ మూవింగ్ హౌస్ క్రాస్ కాలే, కనీసం 20 కూడా కాలే. కనీసం ఇక్కడ 50 మూవింగ్ హౌస్ 140 అండ్ 149, 152 అట్లా క్రాస్ అవుతే ఎక్కువ పెరిగే అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవి ఈ లెవెల్స్ దాటేంత వరకు ఈ కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ స్థితి కూడా బాగాలేదు కాబట్టి కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మూవింగ్ హౌస్ క్రాస్ అయిందంటే కొద్దిగా కింద నుంచి సపోర్ట్ ఉన్నట్టుగా మనం భావించాలి. కన్సర్న్ నెట్వర్క్ పెయింట్స్ ప్రస్తుతం 240 ఉంది. లోయెస్ట్ 224, హైయెస్ట్ 320. ఇది టెక్నికల్గా బాగుందని చెప్పుకోవచ్చు. 51 ఉంది, 45 నెబో ఉంది. అండ్ మీరు గమనిస్తే కూడా ఆల్మోస్ట్ 10 డేస్ తగ్గిన తర్వాత 3 డేస్ నుంచి పెరుగుతుంది. నిన్న కూడా 6 డేస్ పెరిగింది. అండ్ ఆర్ఎస్ఐ ప్రకారం స్ట్రాంగ్ ఉంది. బట్ మూవింగ్ హౌస్కు ఇక్కడ క్రాస్ కావాలి 242, 258, 271. ఎప్పుడైతే ఇవి క్రాస్ అవుతుందో పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇలాంటి షేర్లు సిప్ మెథడ్లో తీసుకుంటే ముందు లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోర్టీస్ హెల్త్ కేర్ కూడా మన వార్త వచ్చింది. ఇది FTSEలో ఇంక్లూడ్ అయింది. ఇది కూడా ఒక ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 619 దీని యొక్క కరెంట్ మార్కెట్. లోయెస్ట్ 375, ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి డబుల్ అయిందో చెప్పుకోవచ్చు. 745 హైయెస్ట్. టెక్నికల్గా స్ట్రాంగ్ కాకుండా బలపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 45 ఉండాల్సింది 46 ఉంది. ఇది కంటిన్యూగా తగ్గిన తర్వాత 4 డేస్ నుంచి పెరుగుతుంది. నిన్న కూడా 10 రూపీస్ వరకు పెరిగింది. బట్ ఇది ఇంకా ముందు పెరగాలంటే 640, 655 క్రాస్ అయిన తర్వాత ఇందులో బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కోల్ ఇండియా ప్రస్తుతం 370 ఉంది. లోయెస్ట్ 350, ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గరికి వచ్చి పెరిగింది. హైయెస్ట్ 540. మంచి కంపెనీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ఇలాంటి షేర్లో మనం పెట్టుబడి పెడితే లాంగ్ రన్ ఉండాలి. కనీసం 6 months, 1 year. బట్ మీరు చార్ట్ చూస్తే కూడా మన RSI బలపడింది, 48 ఉంది. అండ్ ఇక్కడ కంటిన్యూగా పెరుగుతుంది 5 డేస్ నుంచి. బట్ మూవింగ్ హౌస్ చూస్తే 20 డేస్ ఉంది. ఇక్కడ 50, 100 to 200 కావాలి. ఎప్పుడైతే 420 క్రాస్ అవుతుందో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఇరిడా ఫండమెంటల్ కంపెనీ 177 రూపీస్ ఉంది. లోయెస్ట్ 121, హైయెస్ట్ 310. ఇది టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. 43, 45 ఉండాల్సింది 43, 44 ఉంది. అండ్ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి మన రిజల్ట్ బాగానే ఉంది. 3 డేస్ నుంచి పెరుగుతుంది. బట్ మూవింగ్ హౌస్ 200 క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది గుర్తించండి. నేషనల్ అల్యూమినియం మన గవర్నమెంట్ కంపెనీ, మంచి డివిడెండ్ కంపెనీ. 201 నేషనల్ కూడా మనం చాలాసార్లు రికమెండ్ చేసాము. 201 రూపీస్ ప్రస్తుతం. 130 లోయెస్ట్, 263. ఇక్కడ టెక్నికల్గా 54 ఉంది, బాగానే ఉంది టెక్నికల్గా. అండ్ కంటిన్యూ 3 డేస్ పెరిగింది. బట్ ఇక్కడ 205, 201 ఆల్మోస్ట్ పెరగడానికి అవకాశం ఉంది. 205 కాస్ట్ అయితే ఇంకా ముందు పెరగడానికి అవకాశాలు ఇందులో ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇలా వార్తలను మనం విశ్లేషించాలి. వార్తలను బట్టి కాకుండా టెక్నికల్ చూసి మనం పెట్టుబడి పెట్టి దాన్ని కొద్దిగా టైం ఇస్తే షేర్ మార్కెట్లో లాభం సంపాదించే అవకాశం ఉంది. బట్ ఇది బయింగ్ అండ్ సెల్లింగ్ పాయింట్స్ కాదు. మీరు కూడా ఇది ఒక అవగాహన తీసుకొని మరింత రీసెర్చ్ చేసి మీరు మరింత లాభపడతారని మళ్ళీ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.